హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అసలు బిజినెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏంటి అనేది ఏఐని అడిగి తెలుసుకుందాము. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్లో దాని యొక్క విత్ ఎగ్జాంపుల్స్తో కూడా మనం ఏఐ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. B2C బిజినెస్ అంటే ఏంటి? B2C అంటే బిజినెస్ టు కన్స్యూమర్. ఒక వ్యాపార సంస్థ నేరుగా వినియోగదారులకు వస్తువులు లేదా సేవలు అమ్మడాన్ని B2C అంటారు. ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు. B2B బిజినెస్ అంటే ఏంటి? B2B అంటే బిజినెస్ టు బిజినెస్. ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థకు వస్తువులు లేదా సేవలు అమ్మడాన్ని B2B అంటారు. ఉదాహరణకి ఇండియా మార్ట్, ఉడాన్ వంటి ఆర్గనైజేషన్స్. ఇవి ఏం చేస్తాయి? ఇండియా మార్ట్ అండ్ ఉడాన్. ఇండియా మార్ట్, ఉడాన్ వంటి ఆర్గనైజేషన్స్ హోల్సేల్ వ్యాపారం చేసే సంస్థలు. ఇవి చిన్న వ్యాపారాలు దుకాణదారులకు పెద్ద మొత్తంలో వస్తువులు సరఫరా చేస్తాయి. ఉదాహరణకి ఒక రెస్టారెంట్ కి కావలసిన కూరగాయలు, కిరాణా సామాగ్రి ఉడాన్ నుండి కొనవచ్చు. అలాగే ఒక దుకాణానికి కావలసిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు ఇండియా మార్ట్ నుండి కొనవచ్చు. ఈ ఆర్గనైజేషన్స్ వల్ల చిన్న వ్యాపారాలకు తక్కువ ధరలో వస్తువులు లభిస్తాయి. అంతేకాకుండా రవాణా, లావాదేవీల నిర్వహణ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. C2C బిజినెస్ అంటే ఏంటి? C2C అంటే కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఇక్కడ కన్స్యూమర్స్ ఒకరికొకరు గూడ్స్ లేదా సర్వీసెస్ అమ్ముకుంటారు. ఈ తరహా బిజినెస్ లో వ్యక్తులే కొనుగోలుదారులు, అమ్మకందారులుగా ఉంటారు. ఉదాహరణకి OLX, క్విక్కర్ వంటి వెబ్సైట్స్ సోషల్ మీడియాలో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడం, కొనడం కూడా C2C బిజినెస్ కిందకే వస్తుంది. C2C బిజినెస్ లో వ్యక్తులు తమ దగ్గర ఉన్న వస్తువులను అమ్ముకోవచ్చు, అలాగే తక్కువ ధరలో వస్తువులు కొనవచ్చు. అయితే ఇక్కడ మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీటిల్లో ఓన్లీ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడం, కొనడం జరుగుతుందా, లేకుంటే న్యూ ఐటమ్స్ కూడా బిజినెస్ లో ఒక భాగంగా ఉంటుందా? C2C బిజినెస్ లో సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులే ఎక్కువగా అమ్ముతారు, కొంటారు. కానీ కొన్నిసార్లు వ్యక్తులు తమ దగ్గర ఉన్న కొత్త వస్తువులను కూడా అమ్ముకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తనకి గిఫ్ట్ గా వచ్చిన వస్తువుని అమ్మాలనుకుంటే అది కొత్తదైన C2C బిజినెస్ కిందకే వస్తుంది. C2B అంటే ఏంటి? C2B అంటే కన్స్యూమర్ టు బిజినెస్. ఇక్కడ వ్యక్తులు తమ ఉత్పత్తులను లేదా సేవలను వ్యాపార సంస్థలకు విక్రయిస్తారు. ఉదాహరణకి ఫ్రీలాన్సర్లు తమ నైపుణ్యాలను ఉపయోగించి వ్యాపార సంస్థలకు సేవలు అందించడం. అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కూడా C2B బిజినెస్ కిందకే వస్తుంది. C2B బిజినెస్ లో వ్యక్తులు తమ నైపుణ్యాలను, ఉత్పత్తులను ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు. వ్యాపార సంస్థలకు కూడా తక్కువ ఖర్చుతో అవసరమైన సేవలు లభిస్తాయి. D2C బిజినెస్ అంటే ఏంటి? D2C అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ మధ్యవర్తులు లేకుండా నేరుగా కన్స్యూమర్స్ కి గూడ్స్ అమ్ముతాయి. ఈ తరహా బిజినెస్ లో కంపెనీలు తమ సొంత వెబ్సైట్స్, సోషల్ మీడియా లేదా ఫిజికల్ స్టోర్స్ ద్వారా ఉత్పత్తులను అమ్ముతాయి. ఉదాహరణకి చాలా ఫ్యాషన్ బ్రాండ్స్ తమ సొంత వెబ్సైట్స్ ద్వారా అమ్ముతున్నాయి. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఆన్లైన్ లో నేరుగా అమ్ముతున్నాయి. D2C బిజినెస్ వల్ల కంపెనీలకు కస్టమర్లతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. అలాగే మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. B2G బిజినెస్ అంటే ఏంటి? B2G అంటే బిజినెస్ టు గవర్నమెంట్. ఇక్కడ వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలకు వస్తువులు లేదా సేవలు అందిస్తాయి. ఉదాహరణకి నిర్మాణ సంస్థలు ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టడం, IT కంపెనీలు ప్రభుత్వ కార్యాలయాలకు సాఫ్ట్వేర్ అందించడం, మందుల కంపెనీలు ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయడం వంటివి. B2G బిజినెస్ లో ప్రభుత్వ సంస్థలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాయి కాబట్టి వ్యాపార సంస్థలకు మంచి లాభాలు వస్తాయి. అయితే ప్రభుత్వ నిబంధనలు, టెండర్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. G2C బిజినెస్. G2C అంటే గవర్నమెంట్ టు కన్స్యూమర్. ఇక్కడ ప్రభుత్వం నేరుగా ప్రజలకు సేవలు అందిస్తుంది. ఉదాహరణకి మీ సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సర్టిఫికెట్లు పొందడం, ఆన్లైన్ లో పన్నులు చెల్లించడం, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం వంటివి. G2C బిజినెస్ వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుతాయి. G2B బిజినెస్. G2B అంటే గవర్నమెంట్ టు బిజినెస్.
ఇక్కడ ప్రభుత్వం వ్యాపార సంస్థలకు సేవలందిస్తుంది. ఉదాహరణకి ప్రభుత్వ టెండర్లు, లైసెన్సులు, పర్మిట్లు, ఇంకా ఇతర అనుమతులు ఆన్లైన్లో పొందడం. అలాగే పన్నులు, ఇతర ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించడం కూడా G2B బిజినెస్ కిందకే వస్తుంది. ఈ తరహా బిజినెస్ వల్ల వ్యాపార సంస్థలకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్లోనే పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా పారదర్శకత పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. యాక్చువల్గా బిజినెసెస్లో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని మనకి ఇంతవరకు తెలియదు. సో విత్ ఎగ్జాంపుల్స్తో మనకి ఏఐ ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఏఐ. మీకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏమైనా సందేహాలుంటే అడగండి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి తెలుసుకున్నాము. సో ఈ యాక్చువల్గా ఇన్ని బిజినెసెస్ ఉన్నాయా? బిజినెస్ టు కన్స్యూమర్, బిజినెస్ టు బిజినెస్, డైరెక్ట్ టు కన్స్యూమర్ అండ్ డిఫరెంట్, గవర్నమెంట్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్. సో ఇన్ని బిజినెసెస్ ఉన్నాయని నాకు కూడా తెలియదు. సో ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి, లేదంటే ఫ్యూచర్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి, చేయాలనుకునేటువంటి బిజినెస్ ఏంటి, అది ఏ కేటగిరీలో ఫాలో అవుతుంది అనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుసుంటాయి. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఏఐతో మనము ఎలా లెవరేజ్ అవ్వచ్చు అనేటువంటి వాటి మీద చాలా వీడియోస్ ఫ్యూచర్లో చేయబోతున్నాను. సో డూ ఫాలో మై ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.